పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి నిన్నటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఆయన చేసిన అద్భుతములు మహా ఉద్ధృతమైనవి ఉన్నవి. ఈరోజు కీర్తన 71:17-16లో ఆయన చెప్పుతున్నాడు చూడండి. ప్రభు అయిన యెహోవా యొక్క బల కార్యములకు బట్టి నేను వర్ణింప మొదలుపెట్టదను, నీ నీతి మాత్రమే నేను వర్ణించదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరం వరకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికందరికీ నీ కార్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరిసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకము. నీ అద్భుత ఆశ్చర్య కార్యములను గూర్చి తెలిపే వరకు, తల నెరిసే వరకు నన్ను విడువకుండా ఉండుము అని దావీదు వేడుకుంటున్నట్టుగా నేను వేడుకుంటున్నాను. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల్లో ఒక చిన్న కార్యం చూద్దామా? దేవునికి స్తోత్రం. మార్క్స్ వార్త 6:41లో అంతటా ఆయన చేతిలో ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు పురుషులే 5,000 మంది, స్త్రీలు పిల్లలు కాక. ఉదాహరణకు స్త్రీలు ఒక 2,000 అనుకుంటే, పిల్లలు ఒక 2,000 అనుకుంటే 9,000 మంది తిని ఉంటారని అంచనా. అంటే ఆయన అద్భుత ఆశ్చర్య కార్యము చేసినప్పుడు దేవుడు తప్ప మరెవ్వరూ చేయలేరు. నేనే దేవుణ్ణి అని కొత్త నిబంధనల గ్రంథంలో చెప్పకూడదు. పాత నిబంధన గ్రంథంలో యెహోవాగా ఉన్నాడు, యెహోవాగా ఆయన చేశాడు కాబట్టి ఆయనే చెప్పాలి. చూడండి, 72వ కీర్తనలో 19వ వచనంలో దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.